హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియోలో ఆదాని గ్రూప్ రిలేటెడ్ గా లాస్ట్ 5 డేస్ నుంచి మీరు వింటున్న వాటి రిలేటెడ్ గా టోటల్ డేటాని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది పర్టికులర్ గా రీసెంట్ డేస్ లో మల్టిపుల్ అప్డేట్స్ తో టర్న్ అవుతుంది. లైక్ హైడెన్బర్గ్ వాళ్ళు ఇక్కడి నుంచి కొన్ని డేస్ బ్యాక్ జనవరి 24th ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు వాళ్ళ వెబ్సైట్ లో. అందులో ఉంటున్న మల్టిపుల్ డేటా పాయింట్స్ తో వాళ్ళు క్లియర్ గా చెప్పాలనుకుంది ఆదాని గ్రూప్ రిలేటెడ్ గా ఏ స్టాక్ ప్రైజెస్ అయితే మనకు కనిపిస్తున్నాయో అవి ఫేక్ అండ్ అవి ఇండైరెక్ట్ గా ఆదాని వాళ్ళే ఆ స్టాక్ ప్రైజెస్ ని అలా పెంచారు. ఇలా ఆదాని గ్రూప్ ఒక క్రెడిబిలిటీ గురించి, వాల్యుయేషన్స్ గురించి, వాళ్ళ అసెట్స్, వాళ్ళ లయబిలిటీస్ అండ్ వాళ్ళ ప్రమోటర్స్ ట్రాక్ రికార్డ్ అండ్ వాళ్ళు ఎలా స్టాక్స్ ని మ్యానిపులేట్ చేశారు త్రూ షెల్ కంపెనీస్ అండ్ ఆడిటర్స్ ఒక ఎక్స్పీరియన్స్ గురించి అండ్ ఓవరాల్ ఆదాని గ్రూప్ రిలేటెడ్ గా ఎంతైతే నెగిటివ్ గా మాట్లాడాలో వాళ్ళ అంతటిని ఈ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ రిలీజ్ అయ్యాక ఆదాని గ్రూప్ స్టాక్స్ తో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా పడ్డాన్ని గమనించారా? దీన్ని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఆదానికి అగైనెస్ట్ గా రిపోర్ట్ వస్తే బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు ఫాలో అయ్యాయి అండ్ ఈ రిపోర్ట్ తర్వాత జనవరి 24th వీళ్ళు రిపోర్ట్ ని పబ్లిష్ చేసిన తర్వాత ఆదాని వాళ్ళు జనవరి 29th 413 పేజెస్ తో ఒక డీటెయిల్డ్ రెస్పాన్స్ ని యాజ్ ఎ పీడిఎఫ్ గా అప్డేట్ చేశారు. అందులో హైడెన్బర్గ్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా ఏ అలిగేషన్స్ చేశారు అండ్ దాని రిలేటెడ్ గా ఆదాని వాళ్ళ రెస్పాన్స్ అని ఒక అప్డేట్ చేశారు. అండ్ ఇలా ఆదాని వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత 29th జనవరి అప్డేట్ వచ్చిందా, అదే సేమ్ డే 29th జనవరి ఆదాని వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కి రిప్లై గా హైడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు ఇంకొక రిపోర్ట్ ని, ఇంకొక అప్డేట్ ని వాళ్ళ వెబ్సైట్ లో అప్డేట్ చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ హైడెన్బర్గ్ వాళ్ళ ఒక రిపోర్ట్ ఆదానికి అగైనెస్ట్ గా ఉంది, తర్వాత దానికి ఆదాని వాళ్ళ రెస్పాన్స్ ఉంది అండ్ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదాని రెస్పాన్స్ కి హైడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళ రిప్లై ఉంది. సో ఇది మనం ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత అసలు బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకని ఇలా ఇంపాక్ట్ అయ్యాయి అది తెలుసుకుంటూ ఎంఎస్సిఐ దగ్గర నుంచి ఒక అప్డేట్, ఎల్ఐసి రిలేటెడ్ గా, ఎస్బీఐ రిలేటెడ్, ఈవెన్ సెబీ దగ్గర నుంచి కూడా షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది సెకండ్ సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ సెగ్మెంట్ లో ఆదాని వల్ల 20,000 crore FPO గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఎంటైర్ టాపిక్ ని మనం మాట్లాడుకోవడం ఐ థింక్ 30 to 45 minutes కూడా పడుతుంది. కాకపోతే దీంట్లో నేను ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి మస్ట్ అండ్ షుడ్ గా తెలియాల్సి ఉంటుంది ఎంటైర్ రిపోర్ట్స్ నుంచి, వాటిల్ని మాత్రమే డిస్కషన్ చేస్తున్నాను. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్, ఆదాని రిలేటెడ్ గా హైడెన్బర్గ్ వాళ్ళకి నేను పాజిటివ్ గా లేను అండ్ ఆదాని వాళ్ళకి కూడా పాజిటివ్ గా లేను. వీళ్ళిద్దరిని ఈచ్ సైడ్ ఉంచుతూ వాళ్ళు మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ ని అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అసలు ఫస్ట్ ఈ హైడెన్బర్గ్ వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎవరు వీళ్ళు? ఇంటర్నెట్ లో ఉంటున్న డేటా ప్రకారం 5 core members తో రన్ అవుతున్న సంస్థ ఇది. దీనికి ఒక మంచి ట్రాక్ రికార్డే ఉంది. మీకు కనిపిస్తున్న డేటాని మాట్లాడుకునే ముందు అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు? ఈ హైడెన్బర్గ్ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తుంటారు. ఎలాంటి కంపెనీస్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో పెరిగేవి కాదు, ఏ కంపెనీస్ అయితే మంచి స్టాక్ ప్రైస్ లో ఉన్నాయో అండ్ వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా అకౌంట్స్ ని అండ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఫండ్స్ ని, వీటన్నిటిని అనాలిసిస్ చేసి ఏదైనా లూప్ హోల్ దొరుకుతుందా వాళ్ళపై అలిగేషన్స్ చేయడానికి. ఇఫ్ అలా వాళ్ళకి లూప్ హోల్ దొరుకుతుంది, దాని రిలేటెడ్ గా అలిగేషన్ చేయొచ్చు అనుకుంటే ఆ స్టాక్ రిలేటెడ్ గా ఫస్ట్ వాళ్ళు షార్ట్ సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసి దెన్ ఆ స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్ అప్డేట్స్ ని మార్కెట్ లో ఉంచే ప్రయత్నం చేస్తారు. సో దట్ ఆఫ్టర్ అప్డేట్స్ తర్వాత మార్కెట్ లో స్టాక్ ప్రైస్ ఫాల్ అయితే వాళ్ళు ముందుగానే సెల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు లాభం పొందుతారు. అలా ప్రీవియస్ గా వాళ్ళు ఏ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే అలిగేషన్స్ చేశారు ఆ స్టాక్ ప్రైజెస్ ఆఫ్టర్ వాళ్ళ అలిగేషన్స్ ఎంతెంత ఫాల్ అయ్యాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వాళ్ళ అలిగేషన్స్ తర్వాత భారీగా ఫాల్ అయ్యాయి అండ్ చాలా కొద్ది మొత్తంలోని స్టాక్స్ వాళ్ళ అలిగేషన్స్ ని కూడా తట్టుకొని మార్కెట్ లో నిలబడ్డాయి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రీవియస్ గా వాళ్ళు అన్ని అలిగేషన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా, కంపెనీస్ రిలేటెడ్ గా చేసి సక్సెస్ రేషియో బెటర్ గా ఉండేసరికి ఈసారి ఆదాని గ్రూప్ వాళ్ళకి అగైనెస్ట్ గా ఈ రిపోర్ట్ వస్తుండడం మార్కెట్ సీరియస్ గా తీసుకుంది. సరే, ఇంతకీ వీళ్ళు చేసిన అలిగేషన్స్ ఏంటి? ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వెబ్సైట్ లో కనిపిస్తున్న ఎంటైర్ డేటా ఆదాని గ్రూప్ కి అగైనెస్ట్ గా చేసిన డేటాని. ఇందులో వాళ్ళు సింపుల్ గా చెప్పాలనుకుంది, ఆదాని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో భారీగా పెరిగాయి అండ్ విత్ స్కై వాల్యుయేషన్స్, మీన్స్ ఆకాశాన్ని అంటున్న వాల్యుయేషన్స్. కానీ రియాలిటీ, ఆ వాల్యుయేషన్స్ పెరగడానికి ఉన్న బ్యాక్ ఉన్న రియాలిటీ రీటైలర్స్ ఆర్ జెన్యూన్ గా ఉంటున్న డిమాండ్ కాదు. ఇందులో ఉంటున్న మెజారిటీ పోర్షన్ హోల్డింగ్ అనేది, మీన్స్ ప్రతి ఆదాని స్టాక్ లో కూడా మెజారిటీ పోర్షన్ వాటా అనేది ప్రమోటర్స్ దగ్గర ఉంటుంది అండ్ రిమైనింగ్ పర్సెంట్ కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర. అండ్ ఆదాని వాళ్ళ బ్యాక్ చేస్తున్న, మీన్స్ ఆదాని వాళ్ళు ఇండైరెక్ట్ గా వేరొక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి, షెల్ కంపెనీస్ ద్వారా త్రూ ఇతర కంట్రీస్ ఆదాని గ్రూప్ స్టాక్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నంతోనే ఫ్రీ ఫ్లోట్, మీన్స్ మనం జనరల్ గా బై చేసి సెల్ చేయగలిగే ఫ్రీ ఫ్లోట్ తక్కువ ఉండడం కారణంగానే ఎంత పడుతున్నా, ఏ స్టాక్స్ లో ఎంత కరెక్ట్ అవుతున్నా ఆదాని స్టాక్స్ కరెక్ట్ అవ్వకుండా అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి, వాల్యుయేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో వాట్ ఎవర్ ద ర్యాలీ మనం చూస్తున్నామో ఆదాని స్టాక్స్ లో, అది జెన్యూన్ గా ఉంటున్న డిమాండ్ కాదు, జెన్యూన్ గా ఉంటున్న బయింగ్ ఇంట్రెస్ట్ కాదు. ఆదాని వాళ్ళే ఇండైరెక్ట్ గా వాళ్ళ స్టాక్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళు అలిగేషన్స్ చేశారు. ఆదాని వాళ్ళు వాళ్ళ స్టాక్స్ ని పెంచుకోవడానికి బ్యాక్ ఏం లాజిక్ ఉంటుంది? స్ట్రైట్ అవే దీనికి ఆన్సర్, ఆదాని వాళ్ళ నెట్వర్క్ పెరుగుతుంది అండ్ కావాలనుకుంటే ప్రమోటర్స్ వాళ్ళ వాటాను సెల్ చేసి లాభం పొందుతారు. కానీ ప్రమోటర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ వాటాను సెల్ చేయట్లేదు కదా, వాళ్ళు ఎక్కువగానే వాళ్ళ వాటాని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. మరి ఇలా స్టాక్ ప్రైస్ పెంచి వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు? సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ఎప్పుడైతే ఆదాని రిలేటెడ్ గా ఎలిగేషన్స్ అన్ని వచ్చాయో, ఇందాక అనుకున్నట్టు
వాల్యుయేషన్స్ ఏవైతే స్టాక్ ప్రైజెస్ పెరిగాయో, అదాని స్టాక్ ప్రైజెస్ పెరిగాయో అది బ్యాక్ జెన్యూనిటీ లేదని, అదాని వాళ్ళే ఇండైరెక్ట్ గా స్టాక్స్ ని పెంచారని. అండ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినది అదాని వాళ్ళ అసెట్స్ కంటే కూడా లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని, ఆస్తుల కంటే కూడా అప్పులు ఎక్కువ ఉన్నాయని. అండ్ ప్రమోటర్స్ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడారు. లైక్ ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న కొంతమంది ప్రమోటర్స్, పర్టికులర్ గా ఫ్యామిలీ రిలేటెడ్ గా ఉంటున్న ప్రమోటర్స్ కి ట్రాక్ రికార్డ్ బాలేదని. అండ్ $1 బిలియన్ కంపెనీస్ గా వ్యవహరిస్తున్న అదాని గ్రూప్ కంపెనీస్ ని ఆడిట్ చేస్తున్న ఆడిటర్స్ ఒక వయసు కూడా చిన్నది. ఇంత చిన్న వయసులో ఆడిటర్స్ ఎలా ఇంత పెద్ద సంస్థలను ఆడిటింగ్ చేసేంత ఎక్స్పీరియన్స్ కి, అండ్ ఇలాంటి చిన్న చిన్న ఏజ్ లో ఉంటున్న ఆడిటర్స్ ని అదాని వాళ్ళు ఎంచుకోవడం బ్యాక్ ఉంటున్న లాజిక్ ని క్వశ్చన్ చేస్తూ, అండ్ ఇంకొన్ని స్కామ్స్ లైక్ కేతన్ పరిక్ స్కామ్ రిలేటెడ్ గా కూడా ఇన్వాల్వ్మెంట్ ని అదాని రిలేటెడ్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ మొత్తం రీసెర్చ్ రిపోర్ట్ ని వీళ్ళు మెన్షన్ చేసిన తర్వాత దీనికి అదాని వాళ్ళు 413 పేజెస్ తో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అదాని వాళ్ళు చెప్పాలని ప్రయత్నించింది ఏవేవైతే అలిగేషన్స్ చేస్తున్నారో మాపై, అది మమ్మల్నే కాదు ఎంటైర్ ఇండియాని టార్గెట్ చేసి చేస్తున్నారని థర్డ్ పేజ్ లోని స్టేట్మెంట్ ని వీళ్ళు మెన్షన్ చేశారు. అది వాళ్ళపైన జరుగుతున్న స్పెసిఫిక్ కంపెనీ పై జరుగుతున్న అటాక్ కాదని, క్యాలిక్యులేటెడ్ అటాక్ ఆన్ ఇండియా, ద ఇండిపెండెన్స్, ఇంటిగ్రిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనేలా, అండ్ ఈవెన్ గ్రోత్ స్టోరీ అండ్ అంబిషన్ ఆఫ్ ఇండియా అనేలా వాళ్ళు అదాని రిలేటెడ్ గా ఉంటున్న అటాక్ ని ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న అటాక్ అని అప్డేట్ చేస్తూ ఈ హైడెన్బర్గ్ వాళ్ళు చేసిన అక్విజిషన్స్ కి సమాధానం ఆ రెస్పాన్స్ అంటూ వాళ్ళ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అదాని రిపోర్ట్ లో అదాని వాళ్ళు ఫ్యాక్ట్స్ ని మెన్షన్ చేశాక ఈ హైడెన్బర్గ్ వాళ్ళు దానికి రిప్లై ఇస్తూ మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదని, అండ్ వాళ్ళు అడిగిన 88 క్వశ్చన్స్ లో 62 క్వశ్చన్స్ దగ్గరగా అన్ఆన్సర్డ్ గా మిగిలిపోయి అన్నెసరీ కంటెంట్ ని అదాని వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ లో మెన్షన్ చేస్తూ అసలు టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారని, అండ్ వాళ్ళ రిలేటెడ్ గా అడిగిన క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని వీళ్ళు అగైన్ హైలైట్ చేస్తూ పర్టికులర్ గా మారిషస్ నుంచి అండ్ ఇతర దేశాల నుంచి అదాని కంపెనీస్ లోకి ఫండ్స్ ఎలా వచ్చాయి, అండ్ అలా కంపెనీస్ రిలేటెడ్ గా అదానికి సంబంధించిన రిలేటివ్స్ ఎలా డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ అదాని వాళ్ళు ఇక్కడ నుంచి ఫండ్స్ ని రాంగ్ రూట్స్ లో ఇతర దేశాలకి పంపించి ఆ డబ్బులతో అగైన్ అదాని స్టాక్స్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని, ఏ ఫండ్స్ ద్వారా ఫ్రాడ్ చేస్తున్నారనేది కూడా వీళ్ళు అగైన్ క్వశ్చన్ చేస్తూ, ఇది ఆల్రెడీ క్వశ్చన్ చేశారు అండ్ అగైన్ క్వశ్చన్ చేస్తూ వాళ్ళు ఇంకొక రెస్పాన్స్ ని ఇవాళ అప్డేట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఫ్రెండ్స్, మేబీ మీకు ఫ్యాన్సీగా కొంత ఎడిటింగ్ లేకపోవచ్చు, బికాస్ ఇదంతా కూడా ప్రిపేర్ అవడానికి లైక్ ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అంతా చదివి ఇది చెప్పాలనుకోవడానికి ఈ రోజు మార్నింగ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాను కాబట్టి ఎడిటింగ్ అంత స్కోప్ దొరకలేదు. బట్ డేటా ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇందాక అనుకుంటున్న 3 సెగ్మెంట్స్ లో ఫస్ట్ సెగ్మెంట్ ఇది అదాని అండ్ హైడెన్బర్గ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఇప్పటి వరకు ఉంటున్న ఫైట్. అండ్ సెకండ్ టాపిక్ వెళ్లే ముందు వీళ్ళ చాలా మందికి క్వశ్చన్ ఉండొచ్చు, మనం ఎవరిని నమ్మాలి, హైడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళని నమ్మాలా లేకపోతే అదాని వాళ్ళు చెప్తున్న దాని మీద నమ్మాలా, సో ఎవరి పక్కన మనం టేక్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎవరిని మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, దీని గురించి నేను లాస్ట్ కంక్లూజన్ లో మాట్లాడతాను. బికాస్ ఏదైనా ఒక రిపోర్ట్ చదివినప్పుడు రాసే వాళ్ళ వ్యక్తిత్వం, రాసే వాళ్ళ ఇంటెలిజెన్స్ ని బట్టి రీడర్స్ ఒక మైండ్ ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అది అదాని వాళ్ళు కానీ హైడెన్బర్గ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. కాబట్టి మనం చూడాల్సిందంతా వాళ్ళు మెన్షన్ చేస్తున్న ఫ్యాక్ట్స్, మీన్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్న డేటా, అండ్ ఆ డేటాని బట్టి మనం ఏ స్టెప్ తీసుకోవచ్చు, అసలు అప్కమింగ్ టైమ్స్ లో ఎలా ప్రొసీడింగ్స్ ఉండడానికి ఛాన్స్ ఉందని మన కాల్ మనం తీసుకోవడానికి, మన మైండ్ లో మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ డేటాని యూజ్ చేయాలి. కానీ ఎవరిని ట్రూగా అడ్మైర్ చేయొద్దు, లైక్ వీళ్ళు కరెక్ట్ వాళ్ళు రాంగ్ అనేలా, బట్ ఉంటున్న డేటాని మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ అదాని రిలేటెడ్ గా అందిస్తున్న డేటా మీకు యూస్ఫుల్ గా అనిపించింది అనుకుంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కి మూవ్ అవుదాం. అసలు ఎందుకు అదాని స్టాక్స్ రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అవుతున్నాయి? చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 3.5% దగ్గరగా కరెక్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 8% దగ్గరగా కరెక్ట్ అయింది. వాళ్ళ లో లెవెల్స్ నుంచి అగైన్ ర్యాలీ అయింది, కానీ ఒక పాయింట్ లో 8% దగ్గరగా బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ ఉంది లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ లో. ఎందుకంత బ్యాంక్స్ ఇంపాక్ట్ అయ్యాయి? అండ్ ఈ హైడెన్బర్గ్ వాళ్ళు చెప్తున్నారు కదా వాల్యుయేషన్స్ ని పెంచుకుంటున్నారు, అండ్ ఇతర రూట్ లో అబ్రాడ్ నుంచి కంపెనీస్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అగైన్ అదాని ఒక స్టాక్ ప్రైజెస్ ని పెంచుతున్నారని. దీని బ్యాక్ ఉంటున్న లాజిక్ ఏమైండొచ్చు? ఫ్రెండ్స్, బ్యాంక్స్ అదాని వాళ్ళకి అప్పులు ఇచ్చాయి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో అదాని వాళ్ళకి లోన్స్ ని ఇచ్చారని. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మిలియన్స్, 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. సో ఈ డేటా ప్రకారం అదాని గ్రూప్ వాళ్ళకి వెళ్తున్న లోన్స్ లో మెజారిటీ ఆఫ్ లోన్స్ పిఎస్యూ బ్యాంక్స్ నుంచే ఉంటున్నాయి. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ లో కూడా ఎంత పెద్ద మొత్తానికి లోన్స్ ఇచ్చారు? ఎంటైర్ పిఎస్యూ బ్యాంక్స్ ఒక నెట్వర్క్ లో 6% లోన్స్ వెళ్ళాయి. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర నుంచి వెళ్ళాయి. ఆల్మోస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఒక నెట్వర్క్ లో 1.4% నెట్వర్క్ మాత్రమే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి వెళ్ళింది. సో ఇప్పుడు అదాని కంపెనీస్ డిఫాల్ట్ అవుతుంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇంపాక్ట్ అవుతాయి, బికాస్ అదాని వాళ్ళకి వీళ్ళు లోన్స్ ఇచ్చారు కాబట్టి. అలిగేషన్స్ వచ్చిన వెంటనే వీళ్ళ రిలేటెడ్ గా ప్రెషర్ మనకు కనిపించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. ఈవెన్ హైడెన్బర్గ్ రిపోర్ట్ లో కూడా వాల్యుయేషన్స్ ని పెంచారని వింటున్నామా? యాక్చువల్లీ దీని రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ ని అర్థం చేసుకోండి. దీని ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. నాకు ఒక 100 acres ల్యాండ్ ఉంది అనుకుందాం. ఇన్ రియాలిటీ ఆ 100 acres ల్యాండ్ వాల్యూ 100 రూపీస్ అనుకుందాం. ఈచ్ ఎకర్ వాల్యూ 1 రూపీ, ఎంటైర్ 100 acres వాల్యూ 100 రూపీస్ అనుకుందాం. కానీ నేనేం చేస్తానంటే వేరొకరికి డబ్బులు ఇచ్చి నా 1 acre ని 1000 రూపీస్ కొనిచ్చే ప్రయత్నం చేస్తాను. సో 100 acres లో 100 acres ని కొనిచ్చట్లేదు, కేవలం ఒక ఎకరాన్ని మాత్రమే 1000 రూపీస్ కొనిస్తున్నాను. సో ఎప్పుడైతే నా 100 acres లో 1 acre నేను 1000 రూపీస్ కి
కొనిస్తాను, అంటే వేరే వాళ్ళ చేత అది కొనేలా చేస్తాను ఇండైరెక్ట్ గా నా దగ్గర ఉన్న ఫండ్స్ ని యూస్ చేసి, దెన్ నా ఎంటైర్ 100 acres ఒక వాల్యూ కూడా ఈచ్ ఎకర్ 1000 రూపీస్ కాబట్టి నా 100 acres ఒక వాల్యూ 1 lakh వెళ్తుంది. ప్రీవియస్ గా ఎంత ఉంది? ఈచ్ ఎకర్ 1 రూపీ అండ్ టోటల్ 100 acres వాల్యూ 100 రూపీస్. బట్ ఇప్పుడు ఈచ్ ఎకర్ వాల్యూ 1000 రూపీస్ అండ్ అవి నాకు 100 ఆర్ ఒకటి అమ్మేశాను కాబట్టి ఇక 99 ఉంటాయి కాబట్టి 99,000 దగ్గరగా నా నెట్ వర్త్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 1 రూపీ రియల్ వాల్యూ ఉన్నది, కానీ నేను వేరొకరి దగ్గర ఇన్ఫ్లేట్ చేశాను కదా, ప్రైస్ ని పెంచాను కదా, దీన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటాను. ఈ లోన్స్ తో ఇంకొక ఎకరాన్ని కొంటాను, ఒకటి కాకపోతే ఇంకొకసారి కూడా 100 acres ని కొంటాను. అక్కడ కూడా అదే చేశాను అనుకోండి, వేరొకరి దగ్గర డబ్బులు ఇచ్చి ఒక ఎకరా ప్రైస్ ని ఎక్కువ చేసి కొనిచ్చేసి ఆ ఎంటైర్ 100 acres వాల్యూ కూడా అంతుందని చెప్పి ఈసారి 100 acres ని కూడా అగైన్ తాకట్టు పెట్టి ఇలా మల్టిపుల్ టైమ్స్ నేను నా దగ్గర ఉంటున్న ఆస్తుల ఒక వాల్యూని పెంచుకుంటూ అగైన్ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఇంకొక ఎకరాలని కొంటూ అలా నేను చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, బ్యాంక్స్ కి నేను వడ్డీ కడుతున్నంత వరకు బానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నాకు అప్పు, నేను వడ్డీ కడుతున్నాను. కానీ ఏ పాయింట్ లో అయినా నేను వడ్డీ కట్టలేని పరిస్థితిలో వెళ్ళినప్పుడు దాని బ్యాంక్స్ అసలు ఆస్తి విలువ ఎంత అని తెలుసుకున్నప్పుడు బ్యాంక్స్ ఇంపాక్ట్ అవుతాయి. అదే హైడెన్బర్గ్ కానీ మోస్ట్ ఆఫ్ ద అదానికి అగైనెస్ట్ గా ఉంటున్న రిపోర్ట్స్ లో మెన్షన్ చేస్తున్నది, అదాని వాళ్ళు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు, ఆ బిజినెస్ ఒక వాల్యుయేషన్స్ ని వాళ్ళకి సంబంధించిన మనీని ఇండైరెక్ట్ రూట్స్ లో యూజ్ చేసి అబ్రాడ్ నుంచి ఉంటున్న ఫండ్స్ తో వాటి ప్రైజెస్ పెంచి అగైన్ ఆ స్టాక్స్ ని తాకట్టు పెట్టి అగైన్ వచ్చిన డబ్బులతో ఇంకొక బిజినెస్ ని స్టార్ట్ చేసి అలా అగైన్ వాటి వాల్యూని మళ్ళీ పెంచి అది రాంగ్ వేలో పెంచి అగైన్ ఇంకొక బిజినెస్ ని స్టార్ట్ చేయడం. ఇలా అదాని వాళ్ళు మల్టిపుల్ ఫేజెస్ లో వాళ్ళ వాల్యుయేషన్స్ ని వాళ్ళే పెంచుకుంటూ దాన్ని తాకట్టు పెట్టి వస్తున్న డబ్బులతో ఇంకొక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ ఎంటైర్ ఫైనాన్షియల్ కండిషన్ ని ఇంపాక్ట్ చేస్తున్నారని ఒక ఆరోపణలు అదాని వాళ్ళ పైన ఉన్నాయి. ఇది ఈక్విటీ రిలేటెడ్ గా. ఇంకా మనం డెట్ గురించి మాట్లాడుకోలేదు. మీన్స్ అదాని వాళ్ళు బాండ్స్ ని కూడా ఇష్యూ చేస్తారు కదా, డాలర్ డినామినేటెడ్ బాండ్స్, లైక్ ఇక్కడ నుంచి మేము ఇన్ని సంవత్సరాల్లో మీకు ఇంత ఇస్తూ ఉంటాం కూపన్ రేట్ తో, మీరు మాకు డబ్బుల్ని ఇవ్వండి, మేము ఎండ్ ఆఫ్ ద మీకు బాండ్ ఎక్స్పైరీ టైం కి అసలు ఇస్తాం అండ్ ఈలోపు వడ్డీ కూడా పే చేస్తుంటాం అని వాళ్ళ బాండ్స్ ని డెట్ రూట్ లో కూడా డబ్బులు రైజ్ చేస్తుంటారు కదా. ఆ డెట్ బాండ్స్ కి ఎలా వాల్యూ ఉంటుంది, అదాని గ్రూప్ ఒక వాల్యుయేషన్, అదాని గ్రూప్ ఒక బిజినెస్ పైనే వాటి వాల్యూ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎంత వర్తున్న కంపెనీ ఎన్ని వేల కోట్ల బాండ్స్ ఇష్యూ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. అలా వాళ్ళు త్రూ ఈక్విటీ బ్యాంక్స్ దగ్గర ప్లెజ్ చేసి అండ్ బాండ్స్ ని ఇష్యూ చేసి మనీని అయితే రైజ్ చేశారు, కానీ రియాలిటీలో అది వాళ్ళ వాల్యుయేషన్ కాదని ఇలా హైడెన్బర్గ్ వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తూ చెప్తూ ఉండడం. ఈక్విటీ స్టాక్స్ లోనే కాదు, ఈవెన్ బాండ్ మార్కెట్ లో కూడా మీరు గమనిస్తే అదాని వాళ్ళ బాండ్ ప్రైజెస్ కూడా పడ్డాయి. ఐ హోప్ మీకు బ్యాంక్స్ ఎందుకు ఇంపాక్ట్ అవుతున్నాయన్న క్లారిటీ వచ్చిందని. దీని తర్వాత ఏం జరిగింది, ఎంఎస్సిఐ వాళ్ళు మనం గమనిస్తుంటాం కదా ఫ్రెండ్స్, ఎంఎస్సిఐ వాళ్ళు రీబ్యాలెన్సింగ్ చేస్తున్నారు, ఎంఎస్సిఐ వాళ్ళు ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేలా అప్డేట్స్ వచ్చినప్పుడల్లా స్టాక్స్ లో భారీగా మూవ్ కనిపిస్తుంది కదా. అలాంటి ఎంఎస్సిఐ వాళ్ళు అదాని గ్రూప్ రిలేటెడ్ గా భారీ మొత్తంలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. ఎప్పుడైతే ఇలాంటి అప్డేట్స్ వచ్చాయో అదాని గ్రూప్ కి అగైనెస్ట్ గా, దెన్ ఎంఎస్సిఐ వాళ్ళు కూడా అదాని గ్రూప్ రిలేటెడ్ గా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ పై వాళ్ళు కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ తో కూడా ఇఫ్ ఎంఎస్సిఐ వాళ్ళు ఉంటున్న వాటాన్ని సెల్ చేస్తే దెన్ అదాని స్టాక్స్ లో బిగ్ ఫాల్ కనిపిస్తుంది కదా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా అదాని స్టాక్స్ ని ఇంపాక్ట్ చేసింది. ఇదే కాదు, ఎల్ఐసి వాళ్ళు అప్డేట్ చేశారు, టోటల్ గా వీళ్ళకి అదాని రిలేటెడ్ గా 56,000 crores విలువ చేసే వాటా ఉందని, కానీ అందులో 25,000 crore దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్ అని చెప్తున్నారు. మీన్స్ నియర్లీ వాళ్ళ కాస్ట్ అదాని స్టాక్స్ వాళ్ళు కొన్నది 30,000 crores కి, లాభం 25,000 కోట్ల దగ్గరగా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు కొంత సిగ్నిఫికెంట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీలోనే ఉన్నారు. వాళ్ళు సడన్ గా 20-30% పడుతున్నా వాళ్ళ స్టాక్ ప్రైజెస్ కి ఈవెన్ వాళ్ళ కాస్ట్ కంటే అది అబోనే ఉంటుంది కాబట్టి ఎల్ఐసి వాళ్ళకి వచ్చే ఇమీడియట్ రిస్క్ ఏం లేదు. అండ్ ఈ ఇష్యూ తర్వాత నేకడ్ షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుండేసరికి దీనికి అగైనెస్ట్ గా కూడా సెబీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేకడ్ షార్ట్ సెల్లింగ్ ని పర్మిట్ చేయకూడదు ఇండియన్ మార్కెట్స్ లో అని వాళ్ళు థింక్ చేస్తున్నారని అప్డేట్స్ తో కూడా కొంత స్టెబిలిటీ అదాని స్టాక్స్ అండ్ ఈవెన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి. నేకడ్ షార్ట్ సెల్లింగ్ ని కూడా సెబీ వాళ్ళు ఆపాలని చూస్తున్నారని వస్తున్న ఈ సింగిల్ అప్డేట్ మార్కెట్ రిలేటెడ్ గా ఫస్ట్ లో మనకు ఒక షార్ట్ కవరింగ్ కనిపించింది చూసారా, దాని రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయ్యుండొచ్చు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అదాని ఎఫ్పిఓ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అదాని వాళ్ళు ఎఫ్పిఓ కి వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ 3,112 to 3,276. ఈ ప్రైస్ బ్యాండ్ లో మీన్స్ లోయెస్ట్ గా పెట్టాలన్నా 3,112 రూపీస్ పెట్టి అదాని ఎఫ్పిఓ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పారు. ఈవెన్ రీటైలర్స్ కి ఇస్తున్న డిస్కౌంట్ 64 రూపీస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్న ఎఫ్పిఓ కంటే మార్కెట్ లోనే తక్కువ ప్రైస్ ఉంది కదా, 2,900 రూపీస్ దగ్గరగా వస్తుంది. మరి ఎఫ్పిఓ ఎలా సక్సెస్ అవుతుంది, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ అదాని వాళ్ళకి. లిటరల్లీ ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ వీళ్ళకి, బికాస్ 20,000 crore ఎఫ్పిఓ అండ్ ఇలాంటి అలిగేషన్స్ తర్వాత ఎఫ్పిఓ ఫ్లాప్ అవుతుంటే అదే అదాని రిలేటెడ్ గా ఉంటున్న క్రెడిబిలిటీ పై కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇవాళ జరిగిన మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇంటర్వ్యూస్ లో అదానికి సంబంధించిన సిఎఫ్ఓ మాట్లాడుతూ చెప్తుంది కూడా మా ఎఫ్పిఓ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని. మరి చూడాలి ఎలా ఉంటుందో. యాజ్ ఆఫ్ నౌ ఈ పాయింట్ ఆఫ్ టైం కి వెరీ వీక్ సబ్స్క్రిప్షన్ ఉంది. సో టోటల్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఈ క్వశ్చన్స్ ని న్యూస్ యాంకర్స్ అదాని వాళ్ళని అడిగినప్పుడు బయటే తక్కువ ప్రైస్ కి వస్తుంది, మీ ఎఫ్పిఓ లో పార్టిసిపేట్ చేసి ఎవరు కొంటారు బిజినెస్ ని, ఆర్ ఈ స్టాక్స్ ని ఎవరు కొంటారు, ఓపెన్ మార్కెట్ లోనే కొంటారు, కానీ ఎఫ్పిఓ ఎలా సక్సెస్ అవుతుంది అని అడిగిన దానికి ఇంతకీ ఎఫ్పిఓ అంటే క్లారిటీ లేని వాళ్ళకి చెప్తున్నాను. కంపెనీ డబ్బులు రైజ్ చేయాలనుకుంటే తన దగ్గర ఉంటున్న వాటాని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి అండ్ రీటైలర్స్ కి ఆఫర్ చేస్తుంది.
నేను ఈ ప్రైస్ లో అమ్మాలనుకుంటున్నాను, మీరు కొనాలనుకుంటే మీరు మా స్టాక్స్ ని కొనుక్కోవచ్చని. అండ్ అదాని వాళ్ళు కంప్లీట్ గా డబ్బులు అడగలేదు, కొంత పర్సన్ ఫస్ట్ అడుగుతున్నారు అండ్ కొంత పర్సన్ లేటర్ ద స్టేజ్ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వమంటున్నారు. ఓకే, బ్యాక్ టు ఇందాక అనుకుంటున్నాం కదా ఎందుకు మార్కెట్ లో కొనుక్కోకూడదు, ఎఫ్పిఓలు ఎందుకు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలి అన్నదానికి అదాని సిఎఫ్ఓ చెప్తున్నది, రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ తో స్టాక్ ప్రైస్ మ్యానిపులేట్ అవుతుంది కానీ కంపెనీ బిజినెస్ కాదు, కంపెనీ ఫ్యూచర్ వాల్యూని, ఫ్యూచర్ బిజినెస్ ని, లాంగ్ టర్మ్ గ్రోత్ ని చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది కంపెనీ వాల్యూ. సో బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే క్యాలిక్యులేటెడ్ గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. అండ్ సెకండ్ ది ఎవరెవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో కొనాలనుకుంటారు, 0.1-0.2% ఈక్విటీ, వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో కొనలేరు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఎఫ్పిఓస్ లో పార్టిసిపేట్ తప్పకుండా చేస్తారని. అండ్ ఎఫ్పిఓ సక్సెస్ఫుల్ గా పాస్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే చేశారు. టోటలీ టీ సెగ్మెంట్స్ ని మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫైనలీ కంక్లూజన్ ఫ్రెండ్స్, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఇరువైపుల నుంచి ఉంటున్న వాదాలను విన్న తర్వాత మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే మనం ఆ సైడ్ స్టెప్ తీసుకోవచ్చు. హైడెన్బర్గ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఎస్ అదాని వాళ్ళు అన్నిటికీ ఆన్సర్ చేయలేదు, కొన్నిటికి ఆన్సర్ చేశారు, కొన్నిటికి ఆన్సర్ చేయలేదు. అలా ఎందుకు ఆన్సర్ చేయలేదు, ఈవెన్ అదాని వాళ్ళు హైడెన్బర్గ్ వాళ్ళు తప్పనుకుంటే వాళ్ళు యుఎస్ కోర్ట్స్ లో ఇతర జ్యూరిడిక్షన్ లో వాళ్ళపై కేసులు వేసి పెనాల్టీకి వేసి పరువు నష్టం దావా వేయొచ్చు కదా, మరి ఎందుకు ఆ స్టెప్ తీసుకోవట్లేదు. ఈ క్వశ్చన్స్ ఇంకా అదాని వాళ్ళ రిలేటెడ్ గా మనకి అనాన్సర్డ్ గా ఉన్నాయి. ఇక హైడెన్బర్గ్ వాళ్ళ దగ్గరికి వస్తే కరెక్ట్ గా బడ్జెట్ కి ముందు, అది కూడా ఎఫ్పిఓ టైంలో అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఎంత ఎక్కువ మొత్తంలో షార్ట్ సెల్ చేస్తున్నా మార్కెట్ పెద్దగా ఫాలో అవ్వలేదు, కేవలం డిఐఎస్ బై చేస్తూ వచ్చారు. మార్కెట్ స్టేబుల్ గా ఉంది. మరి షార్ట్ సెల్ చేసిన వాళ్ళు, ఆ మార్కెట్ లో అగ్రెసివ్ గా సెల్ చేసిన వాళ్ళు లాభాల్లోంచి బయటపడడానికి ఇలాంటి పానిక్ ని క్రియేట్ చేశారు. సర్టైన్ టైంలో ఇలాంటి అప్డేట్స్ ని తీసుకొచ్చి మార్కెట్ ని ఇంపాక్ట్ చేయడానికి ఒకరు ప్రయత్నిస్తున్నారన్న అలిగేషన్స్ కూడా అదానిని సపోర్ట్ చేస్తున్న మీడియా హౌసెస్ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్ జస్టిఫికేషన్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు కంట్రీ నేమ్ తీసుకుంటూ ఇది కంట్రీ పై జరుగుతున్న క్యాలిక్యులేటెడ్ అటాక్ అనేలా కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ వేరియస్ అప్డేట్స్ మనకి ఎంటైర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ ఒకటి మనం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనుకోకుండా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయడం బెటర్. అండ్ పర్సనలీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఒకవేళ రీసెంట్ టైమ్స్ లో అదాని స్టాక్స్ లో వచ్చిన ఫాలో ఒక ఆపర్చునిటీ కాదని నేను క్వశ్చన్ అడిగితే అది థింక్ చేయడం కూడా అన్నెసరీ. ఇంకా చాలా స్టాక్స్ మనకి ఇంతకంటే ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. మీకు అర్థమవుతున్న బిజినెస్ వాల్యుయేషన్స్ అండర్స్టాండింగ్ అండ్ ఈవెన్ అట్రాక్టివ్ గా ఉన్న బిజినెస్ చాలానే మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ టాపిక్ లో ఎలా అయినా ఇన్వాల్వ్ అయ్యి మన స్టాక్స్ కొనాలని కాకుండా రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే బిజినెస్ రిలేటెడ్ గా 1 or 2 quarters ఇష్యూని ఫేస్ చేసి నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో గ్రో అవుతాయని మీకు కంఫర్ట్ ఉంటుందో అండ్ ఇలాంటి అలిగేషన్స్ లేని ఉంటాయో వాటిని చూస్ చేసుకోవడం బెటర్. అదాని స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ అలిగేషన్స్ అన్ని కంప్లీట్ గా క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ అలిగేషన్స్ అండ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తేల్చడానికి సెబీ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ లీగల్ గా కూడా వీటి రిలేటెడ్ గా అలిగేషన్స్ ఆర్ కోర్ట్ కేసెస్ అప్కమింగ్ టైమ్స్ లో ఉంటూ వీటి రిలేటెడ్ గా కూడా విచారణ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయడం బెటర్ ఆప్షన్. ఇలా మనం రిపోర్ట్స్ చూస్తూ వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అనుకోవడం కంటే. సో కాబట్టి స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇష్యూ ఒకటే రన్ అవుతుంది. దీని ఒక ఇంపాక్ట్ కేవలం అదాని స్టాక్స్ మీద కాదు, ఎంటైర్ స్టాక్ మార్కెట్ మీద కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బికాస్ బ్యాంకింగ్ స్టాక్స్ కి వీళ్ళకి ఎక్స్పోజర్ ఉంది, పర్టికులర్ గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అందులోను ఎస్బీఐ. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి తక్కువే ఉంటున్నా ఫ్రెండ్స్. ఒకరిపై ఏదైనా ఇంపాక్ట్ పడిందంటే ఇంతెందుకు ఎస్ బ్యాంక్ ఇంపాక్ట్ అవుతున్నప్పుడే ఇతర బ్యాంక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడింది. కాబట్టి ఎప్పుడు కూడా సిస్టమ్ లో డ్యామేజ్ జరుగుతుందంటే అది కూడా పర్టికులర్ గా ఇలాంటి బిగ్ గ్రూప్ కి డ్యామేజ్ జరుగుతుందంటే అది రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నిటిపై కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ఎంటైర్ స్టాక్ మార్కెట్ పై కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో అదాని రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో ఏ నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా ద ఎంటైర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పర్టికులర్ గా బ్యాంక్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే తీసుకోవాలి. దానికి లాజిక్ ఇందాకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బట్ లెట్స్ వెయిట్. ఒక కంక్లూజన్ కి రావడం ఇక్కడే మనం ఒకరిని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అప్కమింగ్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ ప్రకారం సెబీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్కోప్ ఉందని అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి మరికొన్ని రోజులు పోతే ఈ ఇష్యూ రిలేటెడ్ గా మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఐ హోప్ నేను ప్రెజెంట్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందని. ఇఫ్ ఇన్ కేస్ ఈ డేటా మీకు వాల్యూని యాడ్ చేసింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఐమ్ వెరీ సారీ, ఈ ఫ్రైడే రోజు నేను మీకు ఆ రోజు మార్కెట్ అంతలా ఫాలో అయింది, నేను మీకు ఎటువంటి వీడియో కూడా రికార్డ్ చేయలేకపోయాను. యాక్చువల్లీ ప్లాన్డ్ గా మేము వెళ్లాల్సి వచ్చింది వేరే దగ్గరికి. నేను అక్కడ కూడా రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేయించిన ఒక ఇంటెన్షన్ తో ఉన్నాను. కానీ అక్కడ ఆ పాయింట్ లో ఉంటున్న పరిస్థితులు అండ్ చుట్టూ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో నాకు అది సాధ్యపడలేదు. లాస్ట్ మినిట్ వరకు అనుకున్నాను ఏదో ఒక రకంగా ఉంటున్న దాని వాయిస్ మెసేజ్ లోనో లేకపోతే వీడియో రూపంలోనే అప్డేట్ చేద్దామని, బట్ పాసిబుల్ కాలేదు. ఐ థింక్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఏ పాయింట్ లో అయినా అది డెఫినెట్లీ ఇంపార్టెంట్ అనుకుంటే టెలిగ్రామ్ లోను లేదా అగైన్ వీడియో రూపంలో కూడా ఇంకొక వీడియోను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ ఈసారి అది అవుట్ ఆఫ్ ద కండిషన్స్ లో ఉంటుండడం నేను మీకు ఫ్రైడే అండ్ ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో సండే వరకు కూడా నేను చేయలేకపోయిన రోజు మార్నింగ్ రిటర్న్ అయ్యాను ఇక్కడికి ఉంటున్న ప్లేస్ కి. అండ్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ ఎవరైనా ఫ్రైడే ఎక్స్పెక్ట్ చేసి ఉంటే. బట్ టెలిగ్రామ్ లో నేను అప్డేట్ చేశాను వాయిస్ మెసేజ్ ద్వారా. బట్ అందరూ మన టెలిగ్రామ్ లో ఉండాలని లేదు కదా, కాబట్టి ఇంకొకసారి ఈ వివరణని మన వాళ్ళకి ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవాల్టి డే కంటే ముందు డేస్ లో మార్కెట్ ఎక్కువగా ఫాలో ఉంటుంది కానీ వోలటాలిటీ మరీ అంత పెద్దగా కనిపించదు. కానీ ఇవాళ అలా కాదు, ఓపెనింగ్ గ్యాప్ డౌన్, ఆ గ్యాప్
గ్యాప్ డౌన్ నుంచి విత్ ఇన్ మినిట్స్ లో ఇంకొంచెం డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఒక హ్యూజ్ షార్ట్ కవరింగ్ మార్కెట్ లో కనిపించింది. మోర్ దాన్ 1000 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి మూవ్ అవుతూ అగైన్ ఫాల్, ఈసారి వచ్చిన ప్రీవియస్ లో కంటే కూడా ఈసారి అగైన్ డౌన్ సైడ్ కి బ్రేక్ చేస్తూ మోర్ దాన్ 1000 పాయింట్స్ కంటే ఎక్కువగా డౌన్ సైడ్ కి కరెక్ట్ అవుతూ అగైన్ అనదర్ సైడ్ ఆన్ డౌన్ సైడ్ నుంచి ఇంకొక 1000 పాయింట్స్ అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఒక సింగిల్ డే లోనే బ్యాంక్ నిఫ్టీ ఇంత వోల్టైల్ గా మూవ్ అవడం చాలా రేర్ గా చూస్తుంటాం. అలాంటిది ఇవాళ మనకు కనిపించింది. సరే, దీని రీజన్స్ ఎందుకు మార్కెట్ ఇలా మూవ్ అయింది, దీని బ్యాక్ ఉంటున్న థీమ్ ని మీరు ఇందాకే ఫస్ట్ లోనే వినుంటారు. అదాని రిలేటెడ్ ఉంటున్న మల్టిపుల్ అప్డేట్స్ మార్కెట్ టైమ్స్ లో వస్తుండడం అండ్ ఉంటున్న కంక్లూజన్స్ అండ్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకు ఉంటున్న వ్యూస్, వీటి కారణంగానే ఇవాళ స్టాక్ మార్కెట్ లో మనకి వోల్టైలిటీ ఉంది. యాక్చువల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది ఫిబ్రవరి 1st నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెడతారు, దాని రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫెడ్ వాళ్ళ అవుట్కమ్ కూడా మనకి ఫిబ్రవరి 1st అప్డేట్ అవుతుంది. ఇవే మెయిన్ ఈవెంట్. ఇది కాకుండా పర్టికులర్ గా గమనించాలన్నా ఫిబ్రవరి 3rd మనకి ఎస్బీఐ అండ్ ఐటీసీ రిజల్ట్స్ ఉన్నాయి. ఇది నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. బట్ అవుట్ ఆఫ్ ఆ ఫిబ్రవరి 3rd కాకుండా ఈ ఫిబ్రవరి 1st మనకి రాబోతున్న నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ అండ్ ఈవెన్ ఈ ఫెడ్ వాళ్ళ అప్డేట్, యూఎస్ కి సంబంధించిన ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ల గురించి వస్తున్న అప్డేట్. అది యాక్చువల్ ఎక్స్పెక్టేషన్స్ 25 బేసిస్ పాయింట్స్ పెంచుతారని, ఇంకా అంతకంటే ఎక్కువగా పెంచుతుంటే స్టాక్ మార్కెట్ అది నెగిటివ్ గా తీసుకుంటుంది, అంతకంటే తక్కువ పెంచుతుంటే స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. బట్ అట్ 25 బేసిస్ పాయింట్స్ అది ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఇంక్లూడ్ అయింది కాబట్టి అది బిగ్ చేంజ్ అయితే మార్కెట్ లో తీసుకురాదు. సో ఓవరాల్ నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో 3.5% పడితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 8% ఇవాల్టి లోతో చూస్తే 8% ఫాల్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా మనకి నియర్లీ 4% కరెక్షన్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ అంతలా పడుతున్న నిఫ్టీ పడకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఐటీ స్టాక్స్. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ డేస్ లో మన మార్కెట్ అంటే డొమెస్టిక్ రీజన్స్ తో, మన ఇంటర్నల్ గా ఉంటున్న రీజన్స్ తో పెద్దగా పెరగట్లేదు. కానీ గ్లోబల్ మార్కెట్స్ ని గమనించండి, ఈ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే హెవీ బీటన్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో కూడా వన్ డైరెక్షనల్ గా సిగ్నిఫికెంట్ ర్యాలీ కనిపించింది. ఎగ్జాంపుల్ టెస్లా లాస్ట్ 3 వీక్స్ లో 65% పెరిగింది. ఈవెన్ క్రిప్టో కరెన్సీస్ లో కూడా ఒక హ్యూజ్ ర్యాలీ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తుంది. గ్లోబల్ గా బీటన్ టెక్ స్టాక్స్ లో కానీ ఏవైతే సెక్టార్స్ హెవీగా అండర్ పర్ఫార్మ్ చేశాయి వాటన్నిటిలో కూడా షార్ట్ కవరింగ్ రీసెంట్ టైమ్స్ లో కనిపించింది. ఈ ఒక్క ఈవెంట్, ఈ నెగిటివ్ ఈవెంట్ కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో లేకపోయింటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఆ గ్లోబల్ పాజిటివ్ సెంటిమెంట్ ని అందుకునేవేమో. కానీ ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్ అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఉండబోతున్న బడ్జెట్ మార్కెట్ ని కొన్ని డేస్ వోలటైల్ గా అయితే ఉంచుతుంది. సో ఓవరాల్ థీమ్ మాట్లాడుకోవాలంటే గ్లోబల్ గా ఉంటున్న ఎంటైర్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంది, డొమెస్టిక్ గా మనకి నెగిటివ్ గా ఉంది, ఈవెంట్ అంతా నెగిటివ్ గా ఉంది. అండ్ అప్కమింగ్ డేస్ లో బడ్జెట్ ఒక అప్డేట్ అండ్ ఫెడ్ ఒక అప్డేట్ మనకి ఫిబ్రవరి 1st మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇవాళ వచ్చిన ఫాల్ తో లాస్ట్ 3 months ఒక లోన్ అయితే మనం మార్కెట్ లో బ్రేక్ చేసాం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా. బట్ అగైన్ ఉంటున్న రికవరీ సస్టైన్ అవుతుందా లేదనే అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో మనకు అర్థం అవుతుంది. అండ్ కంప్లీట్ గా ఎఫ్ఐఎస్ ఫుల్ బేరిష్ గా యాక్ట్ చేస్తున్నారు. 30,000 crores దగ్గరగా ఈ జనవరి మంత్ లో ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. సో స్టార్టింగ్ మాట్లాడుకున్న ఆధార్ ఈవెంట్ అప్కమింగ్ టైమ్స్ లో ఎలా టర్న్ అవుతుంది అనే దాన్ని బట్టి ఫర్దర్ గా మార్కెట్ లో ఉంటున్న పొజిషన్స్ మార్కెట్ రిలేటెడ్ గా వోల్టాలిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. లైక్ ఎఫ్ఐఎస్ షార్ట్ ఎక్కువ చేస్తున్నారా, లాంగ్స్ ఎక్కువ ఉంటున్నారా అని. ప్రెసెంట్ షార్ట్ పొజిషన్స్ మార్కెట్ లో 75% దగ్గరగా బిల్డ్ అయ్యాయి. సో ఇలా వన్ డైరెక్షనల్ గా ఒకే సైడ్ లాంగ్స్ ఆర్ షార్ట్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్, ఆ డైరెక్షనల్ గా ఉంటున్న వ్యూ ప్రకారంగా ఉంటున్న ప్రాఫిట్ బుకింగ్ కానీ ఆర్ షార్ట్ కవరింగ్ ఆర్ లాంగ్ అన్వైండింగ్ ఏం జరుగుతున్నా మార్కెట్ లో హెవీ వోల్టాలిటీ ఉంటుందన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. కాబట్టి యూజువల్ గా ఈ బడ్జెట్ కి ముందు 15 days, బడ్జెట్ కి తర్వాత 15 days, టోటల్ ఈ 30 days లో మార్కెట్ రిలేటెడ్ గా డైరెక్షనల్ మూవ్స్ ఆర్ వోల్టైల్ మూవ్స్ మనకి మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈసారి అవుట్ ఆఫ్ ద సిలబస్ బడ్జెట్ కంటే ఎక్కువ వోల్టాలిటీని క్రియేట్ చేసేలా అదాని వాళ్ళ ఈవెంట్ అయితే క్రియేట్ అయింది. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా అండ్ ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలి. వోడాఫోన్ ఐడియా వాళ్ళ బోర్డ్ మీటింగ్ మనకి రేపు జరగబోతుంది. అందులో 1600 crores కి విలువ చేసే ఆప్షనలీ కన్వర్టబుల్ డెబెంచర్స్ ని ఈ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి, టవర్ కంపెనీస్ కి ఇష్యూ చేస్తారనేలా అండ్ ఫ్రెండ్స్ కొన్ని రిజల్ట్స్ అప్డేట్ చేశారు. ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి క్విక్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వీళ్ళ లోన్ గ్రోత్ 16% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కనిపిస్తూ 78.4 lakh దగ్గరగా లోన్స్ వీళ్ళ దాంట్లో కనిపిస్తున్నాయి. అండ్ ఏయుఎం గ్రోత్ లో మోర్టగేజ్ రిలేటెడ్ గా గ్రోత్ తక్కువ కనిపిస్తున్న కన్స్యూమర్, ఎస్ఎంఈ అండ్ కమర్షియల్ రిలేటెడ్ గా ఉంటున్న బుక్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 12.88% దగ్గరగా నమోదు చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.14% దగ్గర స్టేబుల్ గా ఉంటే రిటర్న్ ఆన్ అసెట్స్ 5.07% గాను అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ROE 21.2% అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా బెటర్ గా వీళ్ళు నమోదు చేస్తుండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. నెక్స్ట్ BEL ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. యాక్చువల్లీ రెవెన్యూ బెటర్ గా వచ్చింది అండ్ ఆర్డర్ బుక్ కూడా బెటర్ గా ఉంది. బట్ మార్జిన్స్ ఎక్స్పెక్టేషన్స్ 21.9% అరౌండ్ మార్జిన్ ఉంటుంది అనుకుంటే 20.7% మార్జిన్ నమోదు చేశారు. దీంతోనే ప్రాఫిటబిలిటీ వీక్ అయింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ గా మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ ఈ FY23 లో 60,000 crore రిలీవ్ చేసే ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకుంటారని. అండ్ యాజ్ ఆఫ్ నౌ జనవరి 1st 2023 నాటికి కూడా 50,000 crore ఆర్డర్ బుక్ ఉంది. ఇంకా 10,000 crore రావాల్సింది కాబట్టి ఫిబ్రవరి మార్చ్ లో అంత పెద్ద ఆర్డర్స్ వచ్చే స్కోప్ తక్కువ ఉండడం స్టాక్ ఇవాళ 5.5% డౌన్ అయింది. సేమ్ సెగ్మెంట్ కి సంబంధించిన డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ నెంబర్
నెంబర్స్ 890 క్రోర్ విలువ చేసే ఆల్రెడీ ఆర్డర్ బుక్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో 124 క్రోర్ విలువ చేసే ఆర్డర్స్ ని గెలుచుకుంటారని చెప్తున్నారు ఇన్ Q4 లోనే పర్టికులర్ గా. అండ్ 25 to 30% దగ్గర రెవెన్యూ గ్రోత్ ఉంది. అండ్ ఇది గైడెడ్ రెవెన్యూ గ్రోత్ బ్యాండ్ లోనే కనిపిస్తుంది. అండ్ మార్జిన్స్ కూడా మోర్ దాన్ 40% మెయింటైన్ చేశారు అండ్ మెయింటైన్ చేస్తానని కూడా చెప్తున్నారు. అండ్ ఫ్రమ్ Q3 ఆన్వర్డ్స్ మనకి వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ కూడా డబల్ తో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఈ అన్ని అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 12% అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ మార్కెట్ టైమ్స్ లో వచ్చిన రిజల్ట్స్ లైక్ గేల్ వాళ్ళ నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తుంటే లారస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,550 to 17,574 a 20 point range. అది కూడా బ్రేక్ అయితే 17,460 అండ్ రెసిస్టెన్స్ 17,770. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 40,071 అండ్ అబిలో 39,869 అండ్ అప్ సైడ్ 40,640 అండ్ అబౌవ్ 40,962. ఇప్పుడు చాలా వోల్టైల్ గా మార్కెట్ మూవ్ అవుతూ అన్యూజువల్ గా మార్కెట్ లో మూవ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈవెన్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అవుతున్న మార్కెట్ లో ఆ ఉంటున్న లెవెల్స్ ని కూడా మార్నింగ్ 10 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ ఫిడ్ నిఫ్టీ లెవెల్స్ కూడా టెలిగ్రామ్ లో ఉంటున్న వాళ్ళు అరౌండ్ 10 ఒకసారి గ్రూప్ లో గమనించారంటే అప్డేటెడ్ లెవెల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి వోలటైల్ మూసినప్పుడు ఆప్షన్ చైన్ డేటాని రీడ్ చేయడం సరికాదు కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడలేదు. బట్ పర్సనల్ గా నేను గమనిస్తున్నది డౌన్ సైడ్ 17,400 బ్రేక్ అవనంత వరకు అండ్ అప్ సైడ్ 17,900 బ్రేక్ అవనంత వరకు. ఈ 500 పాయింట్ రేంజ్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ బ్రేక్ అవనంత వరకు కూడా మార్కెట్ ఈ రేంజ్ ని కొంత టైం వరకు కన్సాలిడేట్ అవడానికి ఛాన్స్ ఉంటుందని. బికాస్ ఇంతలా ఫాలో అయిన తర్వాత హెవీ షార్ట్ కవరింగ్ కనిపించిన జోన్ అది డౌన్ సైడ్ మాట్లాడుకున్న లెవెల్ అండ్ అప్ సైడ్ మాట్లాడుకున్న లెవెల్ ని బ్రేక్ చేయడానికి మార్కెట్ కి చాలా టైం పట్టింది 17,750 బ్రేక్ అవడానికి. బట్ ఫర్ దర్ సేఫ్ రేంజ్ ఇంకొక 150 పాయింట్స్ తీసుకుంటూ అప్ సైడ్ 17,900 డౌన్ సైడ్ 17,400. పర్సనలీ ఈ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా నేను గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.